హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ రాధా కుకింగ్ ఛానల్. మన ఛానల్లో ఈ వీడియోలో మిగిలిపోయిన ఇడ్లీ పిండితో క్రిస్పీగా ఎంతో రుచిగా అప్పటికప్పుడు పునుగులు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఒక కప్పు తీసుకున్న ఇడ్లీ పిండి వేసుకోవాలి. ఇది ఒకసారి కలుపుకోవాలి. పిండి బాగా లూజ్గా ఉంది. ఇలా వేసామంటే ఆయిల్ మొత్తం పీల్చేస్తుంది. కాబట్టి ఇందులో 2 స్పూన్లు మైదా వేసుకుంటున్నాను నేను. మీరు ఈ ప్లేస్లో కావాలంటే గోధుమ పిండి వేసుకోండి. మనం వేసిన పిండికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇడ్లీ పిండిలో ఉప్పు ఉంటుంది కాబట్టి ఎక్కువ వేసుకోకూడదు. ఇందులో వంట సోడా కూడా ఏం వాడట్లేదు. కొంచెం ఉల్లిపాయలు ఒక చెక్క కట్ చేసేసాను, కొంచెం కొత్తిమీర కలిపి పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇడ్లీ పిండి ఒక్కటి ఉంటే సరిపోద్ది. అసలు ఏం కష్టపడే పని ఉండదు. 2 నిమిషాల్లో రెడీ అయిపోతాయి. వేడైన తర్వాత పునుగులు వేసుకుంటామే. కొంచెం కొంచెం తీసుకొని ఈవినింగ్ టైంలో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. 2 నిమిషాల్లో రెడీ అయిపోతాయి. ఇలా అన్నీ వేసేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఈ కలర్ వస్తే తీసేసుకుంటామే. తీసి ప్లేట్లో పెట్టేసుకోవాలి. నేను 2 సార్లు వేసాను. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చాయో కామెంట్ చేయండి.